ఒకసారి నేను వాక్యం చెప్పి ఒక సభలో అలా వెళ్ళిపోతుంటే ఒక 60 సంవత్సరాల వయసు ఓ తల్లి నా దగ్గరకు వచ్చి ఏడ్చింది. బాబు, ఎంత ఘోర పాపినైనా ప్రభు క్షమిస్తాడా అని అడిగింది. అవునమ్మా, ఆయన క్షమించలేని పాపం అంటూ లేదు, క్షమిస్తాడు, ఆయన రక్తంతో కడుగుతాడు, శుద్ధి చేస్తాడు అని చెప్పాను. పాపిని క్షమిస్తాడేమో గాని రాక్షసుల్ని క్షమిస్తాడా అని అడిగింది. రాక్షసులా? ఈ కథల్లో చదవటమే కానీ నేను ఎప్పుడు చూడలేదే. అయ్యా, నేను ఒక రాక్షసుడయ్యా. నేను కానుపులు చేస్తుంటాను, కానుపులు చేస్తుంటానయ్యా. నన్ను అందరూ తీసుకెళ్తుంటారు, కానుపులు చేయమంటారు. ఆ కానుపులు చేసే ముందు వాళ్ళ శత్రువులు ఒక 20 రూపాయలు నా చేతికిచ్చి కానుపు పీటల మీద బిడ్డలను చంపమంటారయ్యా. ఇంచుమించుగా ఒక 70 మంది పిల్లల్ని ఈ నా చేతులతో కానుపు పీటల మీద గొంతు పిసికి చంపిస్తానయ్యా. వాళ్ళ కళ్ళు కూడా బయటకు వచ్చే, నాలుగు బయటకు వచ్చిందయ్యా. పసి పిల్లలు. అయ్యా, నేను రాక్షసుని, నన్ను కూడా క్షమిస్తాడా? చాలా మంది చాలా బోధలు చెప్తుంటారు. ఇవంతా ఇలా చెప్తుంటారులే అనుకొని నేను ఎప్పుడు దేవుని వైపు తిరగాలని కానీ, ప్రార్థన వైపు తిరగాలని కానీ, యేసయ్యని దేవుడిగా అంగీకరించాలని కానీ అనుకున్న దాన్ని కాను. ఎందుకో 2 రోజుల నుంచి సభలకు వస్తున్నాను, మీరు చెప్తున్న మాటలు వింటున్నాను. నాకెందుకో అనిపిస్తుంది, నేను నా స్థితిలో నుంచి, నా పాడు స్థితిలో నుంచి నేను లేవాలని. లేస్తే ఆయన క్షమిస్తాడా? మనిషిగా ఆయన నన్ను తీర్చిదిద్దుతాడా? నాకు మానవత్వాన్ని కలుగు చేస్తాడా అని తల్లడిల్లిపోతూ ఏడ్చింది. ఆ తర్వాత నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత ఆమెలో ఒక నెమ్మది కలిగింది. మరలా నాతో అంటది, బాబు, 2 రోజుల క్రితం, 2 రోజుల క్రితం ఒక బాబు పుట్టాడు. వాళ్ళోళ్ళు నాకు 50 రూపాయలు ఇచ్చారు. వాళ్ళ బంధువులు, మగపిల్లడు పుట్టాడు. ఆ పిల్లోడిని చంపేశారు. ఆ సంగతి ఆ కన్న తల్లికి తెలిసి తన తల గోడకేసి కొట్టుకుంది. మెదడు చెదిరిపోయింది. భర్త వచ్చాడు. చూసి అతను ఏం చేయటం అర్థం కాక నాకు మరలా ఇంకొక 50 రూపాయలు చేతికిచ్చి, ఆ పసిగుడ్డిని ఏం చేసుకుంటారో చేసుకోండి భార్యని తీసుకొని వెళ్ళిపోయాడయ్యా. నేను ఆ పేపర్లో చుట్టి, ఆ బిడ్డని పేపర్లో చుట్టి కాలువలో విసిరేశానయ్యా 2 రోజుల క్రితం. నన్ను కూడా ప్రభు క్షమిస్తాడా? రామా, కూర్చో. ఆ ఊళ్ళో కాన్పులు చేసే మంత్రసాని ఏసన్న గారిని కలవాలని వచ్చింది. మీరేనా బాబు గత రాత్రి యేసు ప్రభువును గూర్చి చెప్పింది అని వినయంగా అడిగింది. అవునవును, నేనేనమ్మా. ఎంతటి ఘోరపాపినైనా యేసుక్రీస్తు క్షమిస్తాడని మీరు చెప్పారు. మరి నా పరిస్థితి ఏమిటి?
నేను ఘోరపాపిని కాదు బాబు, ధనపిశాచిని అన్నది. పగవాళ్ళు నాకు డబ్బులు ఆశ చూపించి తీసుకోమా. వాళ్ళ అవసరం కోసం నన్ను వాడుకునేవారయ్యా. నెల క్రితం ఒక ఇంటికి కానుపు చేయడానికి వెళ్ళాను. కొంచెం పక్కకు రా అమ్మా, కొంచెం పక్కకు రా. చేయడ్డంతి కొంచెం ఓచుకో అమ్మా, కొంచెం ఓచుకో. ఏం లేదమ్మా, మెల్లిగా రా, మెల్లిగా నాతో రా. చేయలాగవి. పుట్టిన బిడ్డని నా చేతులతోనే చంపేశానయ్యా. ఆ బాధ తట్టుకోలేక ఆ తల్లిదండ్రులు తల గోడకిచ్చి కొట్టుకున్నారు. ఆ తల్లి పిచ్చిదైపోయిందయ్యా. ఆ తండ్రి నా చేతికి 50 రూపాయలిచ్చి ఆ పసిగుడ్డుని ఏం చేసుకుంటావో చేసుకో అన్నాడు. నేను చంపిన ఆ బిడ్డని పేపర్లో చుట్టి ఆ ఇంటి బయట ఉన్న కాలవలో నా చేతులతో నేనే పారేశానయ్యా. అయ్యా, నాలాంటి రాక్షసిని, నాలాంటి పాపాత్మురాల్ని మీరు చెప్తున్న యేసు క్షమిస్తాడట కదా, నా పాపాల్ని క్షమిస్తాడయ్యా. పాస్టర్ గారు, నా కోసం ప్రార్థన చెయ్యండి. ఈమె జీవితాన్ని మార్చుకుని సువార్త ప్రకటించి అనేక ఆత్మలను ప్రభువు కొరకు సంపాదించింది. ఆమె శేష జీవితాన్ని ప్రభువు సేవలో గడిపి మహిమలో చేర్చబడింది.